తిరుపతి జిల్లా ఎస్వి యూనివర్సిటీలో అన్యమత ప్రచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపుల్ బోధించేటువంటి అధ్యాపకుడు అన్యమత ప్రచారం చేస్తున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. ప్రొఫెసర్ చెంగయ్య ఛాంబర్లో దళ్ ప్రతినిధులు అధ్యాపకుడిని నిలదీశారు. అతని వద్ద నుంచి అన్యమత పుస్తకాలను దళ్ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నారు. ప్రొఫెసర్ కళాశాల బయటకు రావాలంటూ దళ్ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. ప్రొఫెసర్పై వర్సిటీ వైస్ ఛాన్సలర్కు బజరంగ్ దళ్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్ను కాపాడేందుకు వైస్ ఛాన్సలర్ చూస్తున్నారని దళ్ నేతలు మండిపడుతున్నారు. వర్సిటీకి చేరుకున్న పోలీసులు బజరంగ్ దళ్ ప్రతినిధులను బయటకు పంపారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో ట్రిపుల్ బోధించే చెంగయ్య అనే ప్రొఫెసర్ విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానివేసి అన్యమత ప్రచారం చేస్తూ విద్యార్థులకి వాయిస్ మెసేజ్లు పంపడంతో పాటు దానికి సంబంధించిన క్లాసులో కూడా హిందూ దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతూ పాఠాలు బోధిస్తూ విద్యార్థులను మానసికంగా వేదనకు గురి చేస్తున్నట్టు ఆరోపణలు వెలువెత్తి దీనికి సంబంధించి కూడా కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే బజరంగ్ దళకు సంబంధించినటువంటి నాయకులకి అందడంతో వాళ్ళు నిన్న ఎస్వి యూనివర్సిటీకి చేరుకుని ఆ ప్రొఫెసర్ ని నిలదీయడం జరిగింది. ప్రొఫెసర్ తాను చేసిన తప్పని ఒప్పుకోకపోగా తాను ఎన్నో మార్లు హిందూ దేవులను ప్రార్థించినా తనకి ఏమీ జరగలేదని, పైగా క్రీస్తుని నమ్ముకున్న తర్వాతనే తనకి అన్ని చేకూరాయని చెప్పిన ఆయన వాళ్ళతోటి వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపించింది. దీంతో బజరంగ దళ నేతలు కూడా కొత్త కోపోద్రిక్తులు ఆయన ఛాంబర్ నుంచి బయటికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బజరంగ దళ నేతలను అయితే బయటికి పంపించారు. ఆ తర్వాత వాళ్ళు వీసీని కలిసి వీసీకి కూడా ఏదైతే ప్రొఫెసర్ క్లాస్ రూమ్ లో పాఠాలకు బదులు అన్యమతానికి సంబంధించిన లెక్చరర్లు క్లాసులు చెప్తున్న పరిస్థితుల్లో కూడా దాన్ని కూడా వాయిస్ రికార్డర్ కూడా వీసీకి అందజేయడం జరిగింది. తక్షణం అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అయితే దీని మీద విచారణ జరిపి దాని మీద చర్యలు తీసుకుంటామని వీసీకి చెప్పడం పట్ల కూడా బజరంగ దళ నేతలు కొంత అసంతృప్తిని నిరాసక్తిని వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చేరితో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల కూడా వాళ్ళు కొంత దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ. యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చేతిలో కూర్చొని కొట్టనే నువ్వు బయట కొట్టాలని కొట్టండి సార్. దండం పడుతున్నా నా బ్రతుకును మార్చిన వాళ్ళు లేరు. అర్థమైందా? నేను చదువుకుంటున్నాను. నా వ్యక్తిగత